హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రిషి అండ్ ఐమ్ ఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫ్రమ్ విఆర్ఎస్ఎస్సి. అండ్ ఇప్పుడు నేను స్క్రాపీ ప్యాకేజ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఒక డేటా వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేయడానికి కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ స్క్రాపీ ప్యాకేజ్ని మనం వాడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేద్దాం అనుకుంటే ఆ ప్రోడక్ట్ ప్రైజెస్ని మనం వేరియస్ వెబ్సైట్స్లో కంపేర్ చేసి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది పర్చేస్ చేస్తాం, ఆ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తాం. అండ్ బిజినెస్ ఇన్సైట్స్కి వాడతారు స్క్రాపీ అనేది. అండ్ న్యూస్ ఆర్టికల్స్ గ్యాదర్ చేయడానికి ఫ్రమ్ మల్టిపుల్ వెబ్సైట్స్కి స్క్రాపీ అనేది వాడతారు. అండ్ స్క్రాపీ అండ్ బ్యూటిఫుల్ సోప్ రెండింటి పర్పస్ ఒకటే. ఏంటి, మనం డేటా స్క్రాప్ చేయాలి, అంటే డేటా వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేయాలి, లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, బ్యూటిఫుల్ సోప్లో మనం ఎట్ ఎ టైం ఓన్లీ వన్ వెబ్సైట్ నుంచే డేటా స్క్రాప్ చేయగలం. కానీ స్క్రాపీ యూజ్ చేసి మల్టిపుల్ వెబ్సైట్ నుంచి సైమల్టేనియస్గా మనం డేటా స్క్రాప్ చేసుకోగలం. అదే రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. ఫస్ట్ ఏంటంటే to extract or collect data from a website. And స్క్రాపీ అనేది ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ దెన్ బ్యూటిఫుల్ సోప్. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, నాకు ఇందాక చెప్పినట్టు బ్యూటిఫుల్ సోప్లో ఓన్లీ సింగిల్ వెబ్సైట్ నుంచే మనం వెబ్ స్క్రాప్ చేసుకోగలం. దీన్ని ఏంటంటే స్క్రాపీ ఏంటంటే మల్టిపుల్ వెబ్సైట్ నుంచి డేటా స్క్రాప్ చేయగలం. అది ఇప్పుడు మనం ఒక స్క్రాపీకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్రాపీ ఇన్స్టాల్ చేయడానికి ఇది కమాండ్. నేను జస్ట్ ఇందాకే ఇన్స్టాల్ చేశాను. పిప్ ఇన్స్టాల్ స్క్రాపీ. మనకి ఇక్కడ స్క్రాపీ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ జస్ట్ 1 minute. మనం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం, కోడ్ స్క్రాపర్ అనేది. ఓకే, నెక్స్ట్ కోడ్ స్క్రాపర్లోకి మనం ఈ పాత్ మార్చుకుందాం, చేంజ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఒక ప్రాజెక్ట్ని దీంట్లో కాపీ చేద్దాం. రన్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ని. దీంట్లోనే ఇక్కడే రన్ చేద్దాం, దాంట్లోనే. ఇదిగోండి, మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాము.
అండి. థ్యాంక్ యూ.